అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా డిఎస్సి కోసం పరీక్షలు రాస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ముఖ్యంగా సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించి డిఎస్సిలో ఇచ్చినటువంటి టాపిక్స్ని బేస్ చేసుకుని నేను పెట్టినటువంటి పరీక్ష విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట. కన్ఫ్యూజ్ అంటే ఏం చదవాలి? సార్ చూస్తే 2017, 2018, 2024 అలాగే బిఎడ్ పుస్తకాలు కలగాపులకంగా ఇచ్చింది కదా, అది ఏం చదవాలి అనేటువంటిది చాలా గందరగోళ పరిస్థితి ఉన్నదన్నమాట. మరి డిఎస్సిలో ఇచ్చినటువంటి టాపిక్స్ని ఒకసారి పరిశీలిస్తే సాంఘిక శాస్త్రాల యొక్క లక్ష్యాలు మరియు ఆశయాలు, అంటే ఉద్దేశాలు, ఆశయాలు, లక్ష్యాలు అంటాం కదా అది. అలాగే సామాజిక శాస్త్రాల విలువలు, అభ్యసన లక్ష్యాలు మరియు దృష్టాంతాలు. ఇక మూడోది నిర్మాణాత్మక విధానంలో అభ్యసన లక్ష్యాలు. నాలుగోది అకాడమిక్ స్టాండర్డ్స్ అనమాట. ఇది డిఎస్సిలో ఉన్నటువంటి టాపిక్స్. ఇవి నేను చాలా సందర్భాల్లో చెప్పినా మీకు. ఏంది అంటే డిఎస్సిలో ఉన్న టాపిక్స్కి టెక్స్ట్ బుక్స్లో ఉన్న టాపిక్స్కి పేర్లు అయితే వ్యత్యాసంగా ఉంటాయి. అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న టాపిక్స్ మాదిరిగా డిఎస్సిలో కనపడదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ని, ఆ యూనిట్స్నే ఫైండ్ అవుట్ చేసుకుని చదవాలి. అసలు నేనేమనుకున్నానంటే నా పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకుంటారు అనుకుని టైం టేబుల్లో బుక్స్ మెన్షన్ చేసిన. కానీ సార్ మాకు అన్ని అట్టుబండు తక్కువలిసి నోట్లు పెడితేనే కానీ మాకు తెలియదాయి, కాబట్టి క్లియర్ కట్గా చెప్పండి అన్నారు. సరే, మళ్ళీ ఇప్పుడు మీ అందరి కోసం ఇప్పుడు క్లియర్ కట్గా చెప్తున్నా చూడండి. ఇది మనకి డిఎస్సిలో ఇచ్చిన టాపిక్స్. 4 టాపిక్స్ ఉన్నాయి. ఈ 4 టాపిక్స్ మనం ఏ బుక్స్ చదవాలి అనేది మొదటే చెప్పా మీకు. ఒక 4 పుస్తకాలు చదవాల్సి ఉంటుందని. అందులో బిఈడి బుక్ 2017-18 స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అది చూడండి. ఈ పుస్తకంలో మనకి 2వ యూనిట్ సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు అని ఉంటుంది. అది చదవాలి, 2వ యూనిట్ అన్నట్టు. అదే కదా టాపిక్ ఇక్కడ, సాంఘిక శాస్త్ర యొక్క లక్ష్యాలు మరియు ఆశయాలు, దట్ మీన్స్ ఉద్దేశాలు. ఇక తర్వాత దానికంటే ముందు బుక్ ఉంటుంది. ఇది కూడా పెద్ద బుక్కే, అది కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అది కూడా చూడండి. ఇందులో కూడా 2వ అధ్యాయం సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు అనేటువంటి యూనిట్. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వచ్చినటువంటి పుస్తకాలు 2 మనకి, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. అందులో సెమిస్టర్ 1 తీసుకుంటే బిఈడి బుక్ 2023-24లో అందులో 2వ యూనిట్ సాంఘిక శాస్త్ర యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు అనేటువంటిది. ఎక్కడ మనం కన్ఫ్యూజ్ ఎక్కడ ఉన్నది? ఇందులో అన్ని 2వ యూనిట్లోనే ఉన్నది. పైగా హెడ్డింగ్ ఏదైతే ఉన్నదో అది ఉన్నది. మరి మిగతా మాటలు ఏంటి సార్ అంటే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఇక్కడ విద్యా ప్రమాణాలు కానీ, నిర్మాణాత్మక విధానం కానీ, ఇవన్నీ కూడా అభ్యసన లక్ష్యాలు కానీ, ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి. మన పేజీలు తిరగేస్తే కనపడుతూ ఉంటాయి అన్నట్టు. ఇక తర్వాత సరే, ఈ 3 కూడా బిఈడి బుక్సే. ఇదైనా కింద చూడండి డిఎడ్ బుక్. ఇది మనకు 3వ యూనిట్గా ఉంటుంది. పాఠ్యపుస్తకాలు, బోధన, అభ్యసన శాస్త్రం, అవగాహన అనేటువంటిది. ఇందులో కూడా దీనికి రిలేటెడ్ టాపిక్స్ ఏవైతున్నాయో వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలంటే ముఖ్యంగా విద్యా ప్రమాణాల గురించి కానీ, అభ్యసన లక్ష్యాల గురించి కానీ, అలాగే బోధనా లక్ష్యాలు, అలాగే ఆశయాలు, ఉద్దేశాలు ఏదైతే ఉన్నదో ఆ అంశాల మీద మనం డిఎడ్ పుస్తకంలో ఏమున్నదో కూడా చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు చూడమన్నాను అనేటువంటిది గతంలో చెప్పినా కానీ ఇక్కడ మళ్ళీ ఇంకా అది ప్రస్తావించదలుచుకోలేదు. కాబట్టి నేను ఇచ్చిన దాని ప్రకారం ఏదైతే బుక్స్ మెన్షన్ చేసామో అవన్నీ కూడా మీరు చదివి తీరవలసిందే. అప్పుడే మనకి ఆ యొక్క ఎగ్జామ్స్లో మంచి స్కోర్ అనేటువంటిది వస్తుంది. ఇక 13వ తారీఖు ఎగ్జామ్ అనగా ఈ రోజు సంబంధించినటువంటి ఎగ్జామ్ చూసుకుంటే వలస పాలనలో భారతదేశం, భారత జాతీయోద్యమం. ఇవి యాక్చువల్గా మనకి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి టాపిక్స్. దీనికి రిలేటెడ్గా 10th క్లాసులో ఉన్నటువంటి టాపిక్స్ కూడా మీరు చదవాలి. అంటే 10th క్లాసు, 9th, 10th అలా 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి టాపిక్స్ కూడా చదవమని చెప్పిన. అక్కడ కూడా చాలామంది విద్యార్థులు కాస్త కన్ఫ్యూజ్ ఉన్నది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు వలస పాలనలో భారతదేశం, భారత జాతీయోద్యమం అనేటువంటి ఈ 2 యూనిట్స్ తోటి మనకి ఇంటర్మీడియట్ అనేటువంటి పూర్తి అయిపోతుంది. ఈ 2 యూనిట్స్కి సంబంధించి మనం 10వ తరగతి కొత్త పాఠ్యపుస్తకం తీసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో నేను చెప్పిన కొత్త పాఠ్యపుస్తకం చదవండి. అరే మేము ఇంకా చదవం, తర్వాత చదువుకుంటాం అనుకున్నారు. ఇప్పుడు చూడండి ఏమైనది, డిఎస్సి కొద్ది రోజులు వాయిదా పడింది. ఈ వాయిదా పట్టడం వల్ల ఏమైంది, ఖచ్చితంగా కొత్త టెక్స్ట్ బుక్స్ అనేటువంటి చదవలసిన అవసరం వచ్చేసింది. ఇక
అంటే నాకు తెలిసి మే నెలలోనో లేకపోతే ఏప్రిల్ నెలలోనో మనకి ఎగ్జామ్ ఉంటుంది. నేను ముందే ఊహించి మీకు చెప్పిన కొత్త టెక్స్ట్ బుక్స్ 10వ తరగతి చదవండి అని. సరే ఇప్పుడైనా కొంచెం స్పృహలోకి వచ్చి ఆ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉన్నదో కొత్త టెక్స్ట్ బుక్స్ హిస్టరీ పార్ట్ తీసుకుని అందులో భారతదేశంలో జాతీయవాదం అనేటువంటి యూనిట్ ఉంటుంది, అది కంపల్సరీ చదవాలి. ఇక తర్వాత 8th క్లాస్లో మనకు చాలా లెసన్స్ ఉన్నాయి. 1, 2, 3, 5, 9, 10 యూనిట్లు అనమాట. ఈ యూనిట్లన్నీ కవర్ చేయాలి. అంటే మనకు చాలా యూనిట్స్ వస్తున్నవి కాదనట్లేదు. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, 5, 6, 7, 8, 9 అంటే 9 యూనిట్ల యొక్క విషయాలు మీరు చదవాలి. ఈ 9 యూనిట్లు కూడా ఒకటే అంశం మీద బేస్ చేసుకుని ఉంటాయి. అదేంటంటే వలస పాలనలో భారతదేశం, భారత జాతీయోద్యమం, ఈ యొక్క ధ్యానం మీదే ఉంటుంది అనమాట. అంటే ఎన్ని బుక్స్ రిఫర్ చేయటం వల్ల మన బ్రెయిన్ అనేటువంటిది బాగా వికసిస్తుంది ఆ యొక్క టాపిక్స్ మీద. ఈ 2 టాపిక్స్లో ఇంటర్మీడియట్ చదువుతారు, ఇంటర్మీడియట్లో మిస్ అయినటువంటి బిలో తరగతిలో చూస్తారు, బిలో తరగతిలో మిస్ అయినటువంటి అబవ్ క్లాసెస్లో చూస్తారు. అంటే ఇలా ఓవరాల్గా మనం చదవటం మూలంగా ఆ కాన్సెప్ట్ అనేటువంటిది మనకు బుర్రకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే కాన్సెప్ట్ బుర్రకు వచ్చిందో అది లైఫ్లో ఉండిపోతుంది. ఇక ఫ్రీడమ్ మూమెంట్ అంటే ఇది, వలస పాలనలో భారతదేశం అంటే రైట్, వీళ్ళు ముందు వచ్చారు, వీళ్ళు తర్వాత వచ్చారు, వీళ్ళ యొక్క వలసలు ఇలా స్థాపన జరిగింది అనేటువంటిది క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఉంటుంది అనమాట. ఇంకా దాని మీద అడిగేటువంటి ప్రశ్నలు సంవత్సరాలకు సంబంధించి కానీ, సంఘటనలకు సంబంధించి కానీ, ఆ వ్యక్తులకు సంబంధించిన విషయాలు మన ఆన్ ద వేలో నేర్చుకుంటూ వస్తూ ఉంటాం. ఒకే రోజు అవన్నీ రావు. ఎగ్జామినేషన్ నాటికి, డిఎస్సి ఎగ్జామినేషన్ నాటికి అదంతా కూడా మనకు బుర్రలో వస్తుందని. ముందు ఒక లైన్, ఒక రూట్ మ్యాప్, ఒక పరిధి అనేటువంటిది మనకి ఉండాలి. ఆ ఉండాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మిమ్మల్ని ఒక్కొక్కటి చదివించుకుంటూ వస్తున్నారు అనమాట. కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థమైందో పిల్లలందరూ కూడా బాగా ఈజీగా సబ్జెక్ట్ని క్యాచ్ చేసుకుంటారు అనేటువంటి ఒక దృఢ నమ్మకం అనమాట నాకు మీ మీద విద్యార్థులారా. ఓకే, చక్కగా చదివి ఈ యొక్క పరీక్షలు కూడా బాగా రాయడానికి ప్రయత్నించండి. జై హింద్. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.